మార్పు తెస్తామంటే మంచోడు అనుకొని ఓట్లేసి గెలిపించినాం. పాలు పోసి పామును సాదినట్టే అయింది మా బతుకు అన్నట్టు గోడ ఏడుస్తున్నారు పాపం. మమ్మల్ని దిక్కులేని పక్షులను చేసినావు. ఇంత గోసబెట్టే బదులు రేవంత్ అన్న మాకింత ఇసం పోసి సంపరాదే అన్నట్టు గోడ ఏడుస్తున్నారు ఖమ్మం జిల్లా వెలుగుమంట్ల ఇండ్లు కోల్పోయినోళ్ళు. మమ్మల్ని చెట్టుకోగలను పుట్టకోగలను అన్నట్టు దిక్కులేనోళ్లను చేసినందుకు నీకు కోటి దండాలే రేవంత్ అన్న అని ఏడుస్తున్నారు పాపం. పిల్ల జల్ల ముసలి ముతక అని చూడకుండా మమ్మల్ని రోడ్డు మీద ఇసిరేసిన నీకు 10,000 శనార్థి అని వల్లిచ్చుకుంటా ఏడుస్తుంటే ఒక్కొక్కల దుఃఖం ఆకాశాన్ని అంటింది. ఖమ్మం జిల్లాల కన్నీళ్లు మున్నేరై పారినాయి. సర్కారు భూములలో మంచిగా ఇండ్లు కట్టుకొని బతుకుతున్న బడుగు జీవులను బజారు పాలు చేసింది రేవంత్ రెడ్డి సర్కారు. మంచాలు కంచాలు చిన్నపిల్లలు వండుకునే తొట్టెల కంచాలు బయట వేసుకొని ఎక్కెక్కి ఏడుస్తున్నారు. ఇదేనా ప్రజాపాలన అంటే? ఇదేనా మార్పు అంటే? హైడ్రా పేరుతోని హైదరాబాద్లో ఇండ్లు కూలగొట్టి బీద సాధలను గోసబెట్టిర్రు. హెచ్సి భూములల్లా చెట్లు నరికి జింకలు నెమళ్ళు ఏడ్చేటట్టు చేసిర్రు. మరో దిక్కు లగచర్ల రైతులను ఏడిపించిర్రు. ఇప్పుడు ఖమ్మం జిల్లా వెలుగుమంట్ల ఇండ్లు కూలగొట్టి కాంగ్రెస్ సర్కారు గొప్ప పని చేస్తున్నది. మస్తు పుణ్యం కట్టుకుంటున్నది. గిసొంటి పనులు చేసి దానికైనా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్నది రేవంత్ రెడ్డి. ఉంటే ఉండు, 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఉండు కానీ మాకింత ఇసం పోసి సంపు. ఇల్లు వాకిలి లేకుండా చేసి పిల్లా జల్లలను ముసలి ముత్కను రోడ్డు మీద వేసినవు. ఎంత మంచోనివే రేవంత్ రెడ్డి అన్న అని అనుకుంటా కడుపులున్న దుఃఖాన్ని ఎల్లగక్కుతున్నారు. ఈ గోసలు ఎడబాపేదెవలో కన్నతారి అసోటి సర్కారే ఇట్లా చేస్తే ఎవలకు చెప్పుకోవాలో తెలియక తల్లహాడుతున్నారు పాపం. వీళ్ళ బతుకులకు భరోసా ఇచ్చేది ఎవరో ఆ దేవునికే ఎరుకైగా. పంతులు పట్టువారు డాక్టరు కలెక్టరు మంచిగా పనిచేసి తబాదలై వేరే కాడికి పోతున్నాడంటే ఎట్లుంటది? అందరు బాధల మునుగుతారు. కలిసిమెలిసి ఉన్న జనం ఏడుస్తారు. కలెక్టర్ అయితే జిల్లా జనం తరలి వచ్చి ఘనంగా దండేసి దండాలు పెట్టి వీడుకోలు వలుకుతారు. కానీ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ బదిలీ అయిపోతున్నాడని తెలిసిందో లేదో చూడండి ఏ తిరగా సంబరాలు చేసుకుంటున్నారో. పటాసులు కాల్చి పండుగ చేసుకుంటున్నారు. అంతేకాదు స్వీట్లు కూడా పంచిపెట్టుకొని చీర్సి చెప్పుకున్నారు. హబ్బా గంత మంచి ఆఫీసరా అంటే? అద్వైత్ కుమార్ సింగ్ అనే కలెక్టర్ మహబూబాబాద్ జిల్లాను ఇంచు మందం కూడా ముందటికి తీసుకుపోయే పనులు చేయలేదట. జరిగే అభివృద్ధికి అడ్డుపడ్డాడట. అన్ని తిరకాసు ముచ్చట్లు చెప్పి కొరకాసుతోని నెత్తిగోకినట్టు చేసిండట. బొమ్మరిల్లు సినిమాలో అంతా మీరే చేశారు నాన్న అన్నట్టు జిల్లా సర్వనాశనం అయ్యేటానికి మొత్తం కారణం అద్వైత్ కుమార్ సింగే అని కలెక్టరేనట. అందుకే బీసీ సంఘాలు గిరిజన సంఘాలు కలెక్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేసి గీ తిరిగా పటాసులు కాల్చిండ్రు. అయ్యా అద్వైత్ కుమార్ సింగ్, చూస్తున్నావా మహబూబాబాద్ జిల్లా ప్రజలు నీ మీద ఎసొంటి ప్రేమ చూపిస్తున్నారు. నీతిగా నిజాయితీగా పని చేస్తే ఇప్పుడు నిన్ను నెత్తిన పెట్టుకొని ఊరేగించి తోలేటోళ్ళు కదా. ఎందుకు సార్ జనానికి గిట్టని పనులు చేసి షీ కొట్టించుకోడు? ఇప్పుడు బదిలీ అవుతున్న కారణంగా మంచిగా డ్యూటీ చేసి మంచి పేరు తెచ్చుకోండి అని అంటున్నారు. కలెక్టర్ సార్ ఎంత పనిగల్లోడో తెలిసిన జనాలు.